అందరికీ నమస్కారం. నేను నా ముందు వీడియోలో చెప్పాను ధనుర్మాసం యొక్క విశిష్టత, ఇంకా గోదాదేవి విష్ణు వ్రతం చేసింది అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనం గోదాదేవి ఎవరు, ఆమె పుట్టుక, ఇంకా ఆమె వివాహం గురించి తెలుసుకుందాం. అయితే మదురైకి 79 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవిల్లిపుత్తూర్ అనే గ్రామంలో విష్ణు చిత్తులు అనే ఒక మహావిష్ణు భక్తుడు ఉండేవాడనమాట. వటపత్ర సాయి ఆలయంలో పని చేసుకుంటూ ఉండేవాడు. తోట పని చేసుకుంటూ అక్కడ కాసిన పువ్వుల్ని మాలలుగా చేసి విష్ణువారికి సమర్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా ఒకరోజు తోట పని కోసం అనేసి వెళ్తే అక్కడ ఒక చిన్న పసిపాప దొరుకుతుంది. పిల్లలు లేని ఈయన విష్ణు చిత్తుల వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. అయితే ఆ పాపని చూడంగానే ఎంతో ఆనందంతో ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. కొద్ది రోజులకి ఆమెకి గోదాదేవి అని నామకరణం చేస్తారనమాట. మహావిష్ణు భక్తులైన విష్ణు చిత్తుల వారి ఇంట్లో ఆమె పెరుగుతూ ఉంది కాబట్టి ఈమెకు కూడా అపారమైన కృష్ణ భక్తి అలవరింది. అయితే కొద్ది కాలానికి ఆ పాపకి యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చేటప్పటికి తండ్రి విష్ణువుకి పూలమాలలు చేస్తుంటారు కదా, ఆ మాలల్ని తను తీసుకొని తను అలంకరించుకునేదనమాట. ఫస్ట్ చూసుకొని ఇప్పుడంటే అద్దాలు ఉన్నాయి మనకు, అద్దంలో చూసుకుంటాం ఎలా ఉన్నామని. అయితే ఆమె ఒక బావి దగ్గరికి వెళ్ళి బావి నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని చూసుకొని కృష్ణుడికి నేను సరిపోతానా లేదా అని చూసుకుంటూ మురిసిపోతూ ఉండేదన్నమాట. అలా చేస్తూ ఉండగా ఒకసారి తన తండ్రి చూసేస్తాడు. చూసేసిన తర్వాత చాలా అంటే చాలా బాధపడతాడు అనమాట. ఏమంటాడో చూద్దాం. ఎంత అపచారం చేశావు, స్వామివారికి వేయాల్సిన మాలలు నువ్వు వేసుకొని మళ్ళీ ఇస్తున్నావా అదే పూల బుట్టలోకి అనేసి చాలా అంటే చాలా బాధపడిపోతూ, ఇలా నువ్వు తీసేసిన మాలలు నేను తెలియకుండా మళ్ళీ స్వామివారికి అలంకరిస్తున్నానా అని, ఎంత అపచారం జరిగిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఆ రోజు స్వామివారికి పువ్వులు అలంకరించకుండా ఇంట్లోనే కూర్చొని తను చేసిన తప్పుకు ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటాడు. అయితే ఆ రోజు రాత్రి ఆయన విష్ణు చిత్తుల వారికి కలలో విష్ణు వచ్చి, విష్ణు చిత్త ఎందుకు నాయన ఈరోజు నాకు మాలలు సమర్పించలేదు అని అడుగుతాడనమాట. అయితే అప్పుడు విష్ణు చిత్తుల వారు తన కూతురు చేసిన నిర్వాకాన్ని స్వామివారికి వివరిస్తారనమాట. అయితే అప్పుడు స్వామివారు ఏమంటారంటే, విష్ణు చిత్త, నీ కూతురు విడిచేసిన మాలలంటే నాకు ఎంతో ఇష్టం, ఆమె మేని పరిమళం అంటే నాకు ఎంతో ప్రీతికరం. ఆమె ఎవరనుకుంటున్నావు? భూదేవి అంశ. నన్ను వివాహం ఆడడానికే మానవ జన్మ ఎత్తి నా కొరకు వేచి చూస్తున్నది అని చెప్తాడనమాట. అలా చెప్పిన తర్వాత ఇక విష్ణు చిత్తుల వారు కూడా చింతించడం మానేసి కొంచెం రిలాక్స్ అవుతారు. తర్వాత ఏం జరుగుతుందంటే, కొద్ది కాలానికి గోదాదేవికి రోజు రోజుకి కృష్ణుడి పైన ఉన్న భక్తి ప్రేమగా మారుతుంది. అలా మారిపోయిన తర్వాత ఎలాగైనా వివాహం చేసుకోవాలని తన తండ్రితో చెప్తుంది. ఒకసారి తండ్రి భాగవతం చెప్తూ గోపికలు, రాసలీలలు, కాత్యాయని వ్రతం ఎలా చేయాలి అనేది చెప్తారనమాట. ఆ వ్రతం గురించి వివరించేటప్పుడు గోదాదేవికి ఆ వ్రతం గుర్తొస్తుంది. అంటే ముందు జన్మలో తెలిసి ఉంటుంది కదా, అలా మెల్లమెల్లగా గుర్తొచ్చి నేను కూడా ఆ వ్రతం చేయాలని నిర్ణయించుకుంటున్నాను అని చెప్తుందన్నమాట. అలా చెప్పిన తర్వాత మార్గశిర మాసం అంటే ఈ మాసమే అనమాట, ధనుర్మాసంనే మార్గశిర మాసం అంటారు. 30 రోజులు కూడా 30 పాసురాలు పాడుతూ వ్రతం చేస్తుంది. అయితే అలా పాడుతూ చేసేటప్పటికీ స్వామివారికి చాలా ఆనందం వేస్తుంది. అయితే వ్రతం పూర్తి అయిన తర్వాత స్వామి
కలలో కనిపించి, నీ ఆరాటం నాకు అర్థమైంది దేవి అని చెప్పి, నేను నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని చెప్తారనమాట. విష్ణు చిత్తుల వారికి కూడా స్వామివారు కళ్ళలోకి వస్తారు. కళ్ళలోకి వచ్చి ఏమని చెప్తారో చూద్దాం. నీ కూతురు సామాన్యురాలు కాదు, ఆమె నా కోసం పుట్టింది. నేను నీ కూతుర్ని వరిస్తానని చెప్పి, అలానే నీ కూతుర్ని అడుగు, నా 108 దివ్య దేశాలలో తనకి ఏ రూపం అంటే ఇష్టమో ఆ రూపంలోనే నేను నీ కూతుర్ని వరిస్తాను అని చెప్తాడనమాట. అయితే స్వామివారు చెప్పింది ఆ విష్ణు చిత్తుల వారు తన కూతురికి అలానే చెప్తారు. అయితే అప్పుడు విష్ణు చిత్తుల వారు ఒక్కొక్క దివ్య దేశం గురించి వివరిస్తూ వస్తే, స్వామివారు ఆ రూపాల్లో కనిపిస్తూ వచ్చిన తర్వాత గోదాదేవి చెప్తుంది, నాకు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని వివాహం చేసుకోవాలని ఉంది అనేసి. అయితే అలా చెప్పిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న పాండురాజు పల్లకీలు మేళతాళాలు ఇచ్చి ఆ తండ్రి కూతుర్ని ఇంకా ఆ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా శ్రీరంగానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తారనమాట. అలా తీసుకొచ్చేటప్పుడు ఆ రోజు తండ్రి కూతుర్లు ఇద్దరూ కూడా ఆండాల్ సన్నిధిలో ఆ రాత్రి బస చేసి తెల్లవారుజామునే కళ్యాణానికి వెళుతారు. తర్వాత రోజు ఆ తల్లికి మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతురుగా అలంకరించి ఆలయం దగ్గరికి తీసుకెళ్తారు. అయితే అక్కడ స్వామివారు ఉంటారనమాట, విగ్రహం రూపంలోనే ఉంటారు. అలా విగ్రహంలో నుండి బయట వచ్చి గోదాదేవిని తనలో ఐక్యం చేసుకుంటారు. అంతే అన్నమాట. అక్కడితో వాళ్ళ వివాహం అయిపోతుంది. అయిపోతే విష్ణు చిత్తుల వారు బాధపడుతూ ఉంటారనమాట. అది చూసి స్వామివారు, విష్ణు చిత్త నువ్వేమీ బాధపడకు నాయనా అని చెప్పి ఒక ఆండాల్ మూర్తి అమ్మవారిని స్వయంగా తనే ఒక విగ్రహం చేసి విష్ణు చిత్తుల వారికి సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ఈ విగ్రహమే నిజమైన ఆండాలని చెప్తారనమాట. చెప్పేసరికి ఇంకా విష్ణు చిత్తుల వారు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. అయిన తర్వాత ఇదే అన్నమాట గోదాదేవి విష్ణు వ్రతం చేసి విష్ణువుని ఎలా చేపట్టింది అనేది. ఇంతకంటే ఎక్కువ చెప్పుకున్నామంటే చెప్తుంటే వస్తూనే ఉంటుంది, కాబట్టి మెయిన్ ఇది జరిగిండేది. ఇప్పటికీ కూడా శ్రీరంగంలో శ్రీరంగ నాట్య సన్నిధి గర్భాలయంలో ఆ విగ్రహం అలానే ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే చెప్పాను కదా, గోదాదేవి మాలలు ధరించి వాటిని మళ్ళీ స్వామివారికి అర్పిస్తూ ఉంటుందని. అది ఇప్పుడు ఒక ఆచారంలో ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉందన్నమాట. శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారికి అలంకరించిన మాలల్ని తీసుకొచ్చి తిరుమలలో స్వామివారికి అలంకరిస్తారనమాట. అయితే ఈ ధనుర్మాసం అంతా కూడా ముందే చెప్పుకున్నాం, తిరుమలలో పొద్దున సుప్రభాతం బదులు ఈ 30 పాసురాలే వినిపిస్తూ ఉంటారు. ఇదే అన్నమాట. ఇది ధనుర్మాసంలోని గోదాదేవి యొక్క కళ్యాణ ఘట్టం. శ్రీ విష్ణు రూపాయ శివాయ నమః.